రైస్‌లోకి, టిఫిన్స్‌లోకి చాలా రుచిగా ఉండే నువ్వుల పొడి ఒకసారి ఇలా చేసుకోండి. చాలా చాలా బావుంటది. ఈ నువ్వుల పొడి అన్నది వర్షాకాలం, చలికాలం ఎక్కువ తీసుకుంటే మన బాడీలోని వీటిని బాగా పెంచుతుంది. ఈ నువ్వుల్లోని కాల్షియం ఎక్కువగా ఉంటుంది. మన ఎముకలకి చాలా బలాన్ని ఇస్తుందండి. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని 2 కప్పులు నువ్వులు వేసుకొని దోరగా సిమ్లోని 5 నిమిషాల పాటు వేపుకోవాలి. అస్తమాన కలుపుతూ ఉండాలి, లేదంటే వెంటనే మాడిపోతాయండి. ఇలా వేగిన తర్వాత వేరే ప్లేట్లో తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లోని 2 స్పూన్లు శనగపప్పు, 2 స్పూన్లు మినప్పప్పు, 2 స్పూన్లు పల్లీలు, 1 స్పూను ధనియాలు, 1 స్పూను జీలకర్ర వేసుకొని సిమ్లోనే దోరగా వేగనివ్వాలండి. ఈ విధంగా వేగిన తర్వాతను వీటిని కూడా తీసేసుకొని మిక్సీ జార్లో తీసుకొని చల్లారనివ్వాలి. అదే కళాయిలోని 15 నుంచి 20 ఎండుమిరపకాయలు తీసుకోవాలి. తీసుకుని అవి కూడా దోరగా వేగించాలి. అవి కూడా సిమ్లోనే పెట్టుకొని వేపుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఇవి కూడా మొత్తం అన్నీ చల్లారనివ్వాలండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి పొగట చేసుకోవాలి. ఇలా పొగట చేసుకున్న దాంట్లోని మనం వేపుకున్న నువ్వులను కూడా వేసుకోవాలండి. కొంచెం కొంచెంగా వేసుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని పొడి చేసుకోవాలి. చాలా మంచిదండి ఆరోగ్యానికి. బాలింతలు, పిల్లలు, పెద్దలు ఎవరైనా సరే తినొచ్చు. చాలా రుచిగా ఉంటుంది కూడాను. పొడి అయితే తయారైపోయింది. నేను ఎల్లుల్లిపాయ వేసానండి, ఆ వీడియో అయితే మిస్ అయ్యింది. కొంచెమే వేసుకోండి, ఎల్లుల్లిపాయ ఎక్కువ వేసుకో అవసరం లేదు, లేదంటే తడిగా అయిపోతుంది ఎక్కువ వేస్తేని. నువ్వుల పొడి అయితే తయారైపోయింది. డైలీ మనం రైస్ తీసుకునేటప్పుడు 1 స్పూన్ వేసుకొని కొంచెం నెయ్యి కానీ అలానే ఆయిల్ కానీ వేసుకొని తింటే చాలా చాలా మంచిదండి. పిల్లలకు కూడా పెట్టొచ్చు. దీనివల్ల ప్రాబ్లం అంటూ ఏమీ లేదు. మన హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, పిల్లలకు కూడా పెట్టండి. మనం వండుకునే ప్రతి కూరలో కూడా 1 స్పూన్ వేసుకుంటే చాలా మంచిదండి. డైలీ నువ్వులు అనేది మనం తింటే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. నువ్వుల పొడితోనే మొత్తం అంతా తినేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.